ఓ భగ భగ మండే భానుడయ్యావు జనఘోషను చూసి అదే భానుడి వెలుగయ్యావు మాకై అడుగేసి మా జగమే నువ్వన్నా. జన్మదిన శుభాకాంక్షలు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాగుంట ఫ్యామిలీ అంటే ఒక బ్రాండ్. ప్రకాశం జిల్లా అభివృద్ధి ప్రదాత, జిల్లా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు శ్రీ సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ శ్రీ ఏవి రమణారెడ్డి గారు, డైరెక్టర్స్ ఏ గణేష్ రెడ్డి గారు, ఏ గంగా శంకర్ రెడ్డి గారు. ఓ భగ భగ మండే భానుడయ్యావు జనఘోషను చూసి అదే భానుడి వెలుగయ్యావు మాకై అడుగేసి మా జగమే నువ్వన్నా. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి జన్మదిన వేడుకలు ఒంగోలు తన కార్యాలయంలో తన కుమారుడు రాఘవరెడ్డి సమక్షంలో ఘనంగా జరిగింది. ముందుగా వేద పురోహితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం భారీ కేకులు కట్ చేసి ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మరియు శ్రీ సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి, డైరెక్టర్స్ ఏ గణేష్ రెడ్డి, ఏ గంగా శంకర్ రెడ్డి, సిఇఓ సురేష్, విద్యార్థులు స్వయంగా దగ్గరుండి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, నూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య, జనసేన నాయకులు ఉడా చైర్మన్ షేక్ రియాజ్, గంధి రవిశంకర్, దర్శి ఇన్ఛార్జి లక్ష్మి, కమ్మ సంఘం అధ్యక్షులు మండవ మురళీకృష్ణ, పలువురు శాసనసభ్యులు, కార్పొరేటర్లు, మహిళా నాయకులు, అభిమానులు భారీగా హాజరై మాగుంట శ్రీనివాసులరెడ్డికి బొకేలు, శాల్వాలతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఓ భగ భగ మండే భానుడయ్యావు జనఘోషను చూసి అదే భానుడి వెలుగయ్యావు మాకై అడుగేసి మా జగమే నువ్వన్నా. సీనన్నా మాగుంట సీనన్నా, జనమంతా నీ కోసం కదిలారు చూడన్నా. మా అన్న మాగుంట శ్రీనివాసులన్నా, మారేపటి చీకటి చీల్చే కిరణం నువ్వన్నా. మా పాలిట దేవుడు నువ్వన్నా, మా అందరి నేస్తం నువ్వన్నా. గొంతులెండిన ఎడారిలో మేమున్నామన్నా, ఒంగోలుకు దిక్కే నువ్వని తలిచామన్నా. నువ్వు రావాలన్నా మాకు కావాలన్నా, ఒంగోలుకు భవితను చూపే రేపటి వెలుగే నువ్వన్నా. మాగుంట చిక్కులు వీడని చితికిన బతుకుల ఊపిరి నీవన్నా, దిక్కేలేని నిరుపేదలకు అండే నువ్వన్నా. నీ సంకల్పంతో స్పందించే ప్రతి అడుగులో ఆశయముంది, మా నిరాశే తొలగిపోనుంది. నువ్వు స్పందించి నినదించే ప్రతి మాటలో మా భవితుంది, అది రేపటి నేస్తం కానుంది. సహనం వీడిన మా సామాన్యుల సమస్యలను ఛేదించే సారథి వారధి నువ్వై రావాలన్నా, మాకు కావాలన్నా. మా బతుకులు మార్చి వెతలను తీర్చే వెలుగే నువ్వన్నా. మాగుంట
చింతలు చేరదీయమని దీనంగా మీ సాయం అడిగే కూలి చేతులు గీతలు రాతలు మార్చంగా మాగుంట. హలో ఎవ్రీబడి, సరస్వతి విద్యాలయ సంస్థల్లో విద్యార్థులు అందరూ కూడా ఇవాళ చాలా హుషారుగా ఉన్నారు. ఇవాళ ఎందుకు సెలవు ఇచ్చారు మీకు? మధ్యాహ్నం భోజనం పెడతారా? ఇక్కడ ఉండి భోజనం చేసి వెళ్ళండి. అవసరం లేదు. ఇవాళ మీరు మా గెస్ట్. మా బర్త్డే విశేషం ఏంటంటే నా జన్మదినం సందర్భంగా ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు మా అతిథులు. భోజనం చేయించినప్పుడు ఇంకా మీకు ఏంటంటే కొన్ని ఓటు వచ్చింది, రాకపోతే ఈసారి ఓటు వచ్చేటప్పుడు మా అబ్బాయి రాఘవరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. కొద్ది క్షణాల్లో సుబ్రహ్మణ్య గారు సార్ వచ్చినప్పుడు ఇక్కడ కాదు గారు ఎవరు నెట్టు ప్లీజ్. సార్ జరగాలి, ప్లీజ్ ప్లీజ్ జరగాలి. సార్ జరగాలి सर्वांगे सौम्यलक्ष्मी श्रीर्वंशश्वमाय श्यमारोग्यमावीधा शोभामानं महीयते अयं भगवान् श्रीमदखिलमहीमण्डलमण्डलधर గంగా సమాయంగిరస్య పాపనాశన పాపనాశన మురారి సేవక జనాధిపేగత నిరాత్మదేవన నిరాసభూషణ వరాతి సుంద కళ్యాణి సేవే గ్రంథోడి గౌడారి కన్నడ గ్రహ ప్రియ హంసనాథ నామక్రియా ముఖారి జోడి ఓం ధ్రువంతే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతిః రాష్ట్రం ధారయాన్ ధ్రువం. పెద్దలు గౌరవనీయులు ప్రకాశం జిల్లాతో గత 30 సంవత్సరాలుగా అనుభవంలో ఉన్న కుటుంబం నుంచి సుబ్రహ్మణ్య గారు, పాత్రమ్మ గారు, తదుపరి శ్రీనివాస్ రెడ్డి గారు, రాబోయే రోజుల్లో యువనాయకులు రాఘవరెడ్డి గారు మనందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని ఆశించు ఈరోజు పెద్దలు గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఎన్నో జన్మదినోత్సవం అడగద్దు. మేమైతే 50 అనుకుంటున్నాం, 20 years 25 years మళ్ళీ సార్ బ్యాక్ వచ్చేసాడు. అందువల్ల మేము 50 లెక్కేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఈరోజు గౌరవనీయులు
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు, అజాత శత్రువు, సేవాగుణమే పరమావధిగా రాజకీయాల్లో ప్రవేశించి రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవ చేస్తున్నటువంటి మన గౌరవ ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు ఆయుర్వేదంతో వారు ఇలాగే మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ ప్రజాసేవలో ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజాసేవలో వారు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులందరి యొక్క సహకారంతో వారు ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు ఈ జిల్లాలో వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళంటూ మాకు బ్రాండ్ క్రియేట్ చేసుకొని ప్రజలకి వారు ఎటున్నా ఎక్కడున్నా ప్రజాసేవ చేస్తూ ప్రతి సంవత్సరం ఇలాంటి వేడుకలు కూడా అంగరంగ వైభవంగా ప్రజలందరి ఆశీర్వాదాల మధ్య, ఆనందాల మధ్య, వారి యొక్క సంతోషాల మధ్య ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవడం నిజంగా ప్రకాశం జిల్లాకి గర్వకారణం. మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చేసినటువంటి జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులే కాకుండా ఇతర పార్టీల నాయకులు, అధికారులందరికీ కూడా ముందుగా మా ధన్యవాదాలు తెలియజేస్తూ, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మాగుంట కుటుంబం మన జిల్లాకి రావడం అనేది మన జిల్లాకి ఒక వరం. ఎందుకంటే ఈ జిల్లా ప్రజలకి ఎంతో సేవ చేసినటువంటి ఆ కుటుంబం. శ్రీనివాసరెడ్డి గారు ఎప్పటికీ కూడా ఇంతే ఉత్సాహంతో ప్రజలకి సేవ చేయాలని చెప్పి, ఆయన నిండు నూరేళ్లు కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఆయనకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి జనసేన పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు 32 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబంతో అనుబంధం ఉంది. మాగుంట సుబ్రహ్మణ్య గారితో, పరమరావు గారి అక్కతో, ప్లస్ మాగుంట శ్రీనారెడ్డి గారితో, అంటే రాఘరెడ్డి గారితో కూడా రాబోయే రోజుల్లో అట్టే ఉండాలి. ఈ కుటుంబం అనేది ఏ పార్టీ సంబంధం కాదండి. ఆ కుటుంబం ప్రత్యేకత ఉంది. ప్రతి ఒక్కరు, చిన్న పిల్లలకి పెద్దవాళ్ళ దాకా అందరూ అభిమానించేది మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళ మాగుంట కుటుంబాన్ని. ఈ కుటుంబాన్ని అందరూ ప్రతి ఒక్కరు మీరు జీవించాలి. వాళ్ళు ఎప్పుడు కలకాలం బాగుంటే 10 మందికి, మనకు మంచినీళ్ళు లేనప్పుడు మంచినీళ్ళు తోసింది మాగుంట కుటుంబం అంటే గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. వాళ్ళని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఆ కుటుంబం అనేది మనల్ని ఎప్పుడు మనది అనుకుని, నెల్లూరు జిల్లా అయినా సరే ఇది మన జిల్లా అని మన సొంత బిడ్డలనుకుని వాళ్ళు ఎన్నో చేశారు. ఇలాంటి కార్యక్రమాలను ఎన్నో చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ఆ వెంకటస్వామి ఆశీస్సులతో వాళ్ళు ఎప్పుడు కలకాలం ఆనందంగా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, రాఘరెడ్డి గారు కూడా అదే రకంగా ప్రతి ఒక్కరు మీ ఆశ్రయించాలని చెప్పి నా మనవి, నా కోరిక. శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు, ఎంపీ గారు, నాకు రాజకీయము మొదలైన తెలిసి చాలా ఆప్తుడు. నేను కూడా ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్గా నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఈ ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఆయన ఎంతో పేరు ప్రతిష్టమైన లీడరు. మన జిల్లాకి ఎంతో మంచి పనులు చేసింది మాగుంట కుటుంబము. ఒక విధంగా చెప్పాలంటే ఒంగోలు జిల్లా అన్నప్పుడు మాగుంట కుటుంబం గుర్తొస్తుంది. ఇలాంటి పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎన్నో జన్మదినాలు చేసుకోవాలని, ఈ ప్రకాశం జిల్లాకి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి పనిచేయాలని మరీ కోరుకుంటున్నాను. పొడిచేటి పొద్దురో ముంగిట్ల ముగ్గురో అన్న మాసీనన్న, పారేటి ఏరురో పచ్చాని పంటరో మాగుంట సీనన్న. పేదోడి అండదండ కూలినాలి గూడు రైతన్న పాడి పంట యువకుల పిడికిలి, మనసున్న మంచి మనిషి మాసీనన్న. స్వచ్ఛమైన మట్టి తల్లి ముద్దు బిడ్డవన్న, పొడిచేటి పొద్దురో అర్ర.
మంచికే మారు పేరు మానవత్వం ఉన్నవాడు స్వార్థమంటూ ఎరుగనోడు మచ్చలేని చంద్రుడు పల్లె పల్లెలో ప్రగతిని నింపి ప్రజల మనిషి తానయ్యాడు మట్టి మనిషిగా పుట్టిన తాను మహనీయుడుగా నిలిచాడు స్నేహశీలుడు ప్రేమశీలుడు జాలి హృదయుడు మన జననేత అడగక ముందే సాయం చేసే దానకర్ణుడే సీనన్న అన్నదాత మన మాగుంటన్న పరభగీరథుడే అన్న పొడిచేటి పొద్దురో చల్ పొడిచేటి పొద్దురో ముంగిట్లో ముగ్గురో అన్న మా సీనన్న పారేటి ఏళ్ళలో పచ్చాని పంటరో మాగుంట సీనన్న మాగుంట సీనన్న మాగుంట సీనన్న మాగుంట సీనన్న అందరికీ నమస్కారాలు. ఈరోజు నా జన్మదిన వేడుకల సందర్భంగా ఇక్కడికి విచ్చేస్తున్న పెద్దలందరూ గౌరవ శాసనసభ్యులు పిఎన్ విజయ్ కుమార్ గారికి, స్టేట్ టూరిజం చైర్మన్ గారు గౌరవనాటి బాలాజీ గారికి, అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ రియాజ్ గారికి, రవిశంకర్ గారికి, పెద్దలు మాజీ శాసనసభ్యులు గణటయ్య గారికి, మాజీ శాసనసభ్యులు దాదా సాంబయ్య గారికి, పెద్దలు సుబ్రహ్మణ్యం గారికి, కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారికి, ఇక్కడ ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరూ కూడా పేరున వాళ్ళందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ దాదాపు 30 సంవత్సరాలుగా మాగుంట కుటుంబాన్ని ఆదరించారు. 1991 సంవత్సరంలో మా అన్నగారి కీర్తిశేషులు సుబ్రహ్మణ్యం గారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత వారిని ఆశీర్వదించు వారు అకాల మరణం చెందిన తర్వాత మా వదినమ్మ గారు మాగుంట పార్వతమ్మ గారు మరలా ఎంపీ గారు పోటీ చేసిన సమయంలో మీరెంతో ఆదరించి ఆ తర్వాత వారు నన్ను ఎంపీగా కూడా పోటీ చేయమని తెలిపిన మీదట నన్ను మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ఆదరించడం అనేది చూసాం. ఎంతో ప్రేమతో ఒక అటాచ్మెంట్ అనేది మాగుంట కుటుంబానికి ప్రకాశం జిల్లాలో ఉన్న నాయకులకు ప్రజలందరితో కూడా మమేకం ఏర్పడిపోయింది. ఇది ఒక పెద్ద కుటుంబం అనేది ఎప్పుడు అనుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాలు ఆ విధంగా ఆదరించిన మిమ్మల్ని రాబోయే రోజుల్లో నేను మొన్ననే రిటైర్ కావాలనుకున్నాను. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేదు ఒకసారి నువ్వు కూడా ఉండాలి, మీ అబ్బాయి రాఘవబాబుకు ఏదైనా ముందు ఏదో పదవి ఇచ్చి ఆ తర్వాత ఎంపీని చేసే కార్యక్రమం నేను తీసుకుంటానని చెప్పడం కూడా చెప్పాను. కాబట్టి రాబోయే రోజుల్లో ముగ్గురిని మా కుటుంబం నుంచి ఆదరించే ప్రకాశం జిల్లా నాయకులకు ప్రజలందరూ కూడా కోరుకునేది రాబోయే రోజుల్లో ఉండే ఎన్నికల్లో కూడా మాగుంట రాఘవరెడ్డి మా అబ్బాయిని కూడా అదే విధంగా ఆశీర్వదించడం కూడా కోరుకుంటూ నా జన్మదినం అనేది జరుపుకుంటూనే పోతాం. ఎంత వయసు అనేది భగవంతుడు ఇచ్చినంత కాలం. కానీ యాక్టివ్గా ఉంటామా లేకపోతే ఇన్యాక్టివ్గా ఉంటామా అనేది అది ఒక మళ్ళీ భగవంతుడు ఒకటే నిర్ణయం చేయాలి. అయినా మీరు చూపించే ఆదరణతో కూడా రాఘవరెడ్డి గారు ఈ ప్రాంతాల్లో కూడా నాయకుడిగా ఉన్నప్పుడు మేము కూడా ఉండి సేవ చేసుకునేదానికి ఒక అవకాశాన్ని కూడా కల్పించవలసిందా ప్రకాశం జిల్లా నాయకులకు ప్రజలకు కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సేవా తత్పరమైనటువంటి శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి జన్మదినం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు మరెన్నో పుట్టినరోజు జరుపుకుంటూ మరింత సేవతో ప్రకాశం ప్రజల ఇంకా ఎక్కువ సేవలు ఇవ్వాలని వారికి అన్నీ మంచి జరగాలని శుభాలు జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు వారి కుటుంబ సభ్యులందరూ సంతోషంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
నిండుగా దీపం మెరిసేనే పల్లె నుండి పట్నం దాకా ప్రతి దారి నేడు రహదారులే శోకం నిండిన గుండెల్లో సంతోషాల చిరుజల్లులు కురిసేనే చేసేది చెప్తాడు బాబు అరే చెప్పింది చేశాడు చూడు చేసేది చెప్తాడు బాబు అరే చెప్పింది చేశాడు చూడు మాటనే ఇచ్చారు నిలబెట్టుకున్నారు నిజమైన నాయకులు విధ్వంసం చూసిన రాష్ట్రాన్ని వికాసం వైపుగా నడిపించారు నవ్యాంధ్ర నిర్మాతలు అభివృద్ధి ప్రాధాన్యతలు ఆంధ్ర రాష్ట్ర తలరాతలు మార్చేశారు చేసేది చెప్తాడు బాబు అరే చెప్పింది చేశాడు చూడు చేసేది చెప్తాడు బాబు అరే చెప్పింది చేశాడు చూడు ప్రతి విద్యార్థికి విద్య ప్రోత్సాహంగా తల్లికి వందనం అందించగా ప్రతి మహిళకు 3 సిలిండర్లే దీపం పథకం ద్వారా ఫ్రీగిచ్చనే బీసీల సంక్షేమం లక్ష్యంగా నిధులు రిజర్వేషన్లు కల్పించేనే అర్హులందరికీ ధైర్యాన్నిచ్చే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లిచ్చే అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించనే రూపాయలకే ఆకలి తీర్చనే చేసేదే చెప్తాడు బాబు అరే చెప్పిందే చేశాడు చూడు చేసేదే చెప్తాడు బాబు అరే చెప్పిందే చేశాడు చూడు మెగా డిఎస్సి పోలీస్ శాఖలోన యువతకు ఉద్యోగ భర్తీ చేసే సామాజిక న్యాయమే ధ్యేయంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేయంగా అమరావతి ముస్తాబు అవుతోంది ఘన భవిష్యత్తు అందంగా మారుతుంది రైతన్న కన్నీళ్లు తుడవంగా పోలవరం పూర్తి కానుందిగా విశాఖ స్టీల్ను రక్షించగా కేంద్రాన్ని ఒప్పించి సాధించగా గూగుల్ టీసీఎస్ లాంటి కంపెనీలు తీసుకొచ్చారే ఉపాధి కల్పించనున్నారే మా చంద్రన్న శభాషన్న మీరుంటే అంతే చాలన్న మా బతుకులు బాగుంటాయన్న మా చంద్రన్న శభాషన్న మీరుంటే అంతే చాలన్న మా బతుకులు బాగుంటాయన్న పేదవాళ్ళని ధనికులు చేయడమే నా లక్ష్యంగా పనిచేస్తా. ఎందుకు కారో చూస్తా. ప్రతి ఒక్క పేదవాడిని ధనికుడు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా. ఇది చేసి చూపిస్తా. తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా ఆంధ్ర ఆత్మ గౌరవ రణనినాద గళమా నర నరాన క్రమశిక్షణ నిండిన చేతనమా
చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా, చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా. తెలుగుదేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా. నవచరితను రాసేటి నల్లసిరా మీరే, తెలుగు నేల ప్రభ వెలుగుల కాంతి కణం మీరే. యవనిక శ్రమ సంచికలో సంచలనం మీరే, ఆంధ్రుల పౌరుష గీతం తొలి చరణం మీరే. నందమూరి ఆవేశంలో సందేశధ్వనులు మీరే, చంద్రబాబు హృదయంలోనా ఎగసే ప్రతిస్పందన మీరే. తల తెగి పడినా తలబడు పిడికిలివై, తరముల కోసం తరగని త్యాగమువై, పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా, చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా. తెలుగుదేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం, మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే
కథ తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా చల్ దుమ్ 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 తాం దుంకాడు తాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడు తాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో. ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు వెళ్ళి విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు మా ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ గీతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం పోలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది ఆవేదన ఉండదండి పాదించగరేపటి దారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ఈ సాంగ్ మిక్స్ బై మహేష్ మీడియా నువ్వు
mixed by Mahesh Media.